ప్రభుత్వ స్కూల్లో కలెక్టర్ కుమారుడు చదువుతున్నాడు. పార్వతీపురం డివిఎం మున్సిపల్ హై స్కూల్లో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమారుడు క్రిష్ధర్ రెడ్డి చేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మన్యం జిల్లాలో ఒక మున్సిపల్ హై స్కూల్ ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సొంత కుమారుడు ఈ రోజు మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతిలో జాయిన్ అవడం ఈ హాట్ టాపిక్ ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఒక జిల్లా స్థాయి అధికారి, ఒక ఐఏఎస్ అధికారి తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అనేది అయితే ఈ మధ్యకాలంలో కూడా చాలా తక్కువ సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి దాని పార్వతీపురం మన్యం జిల్లాలో ఇప్పుడు తాజాగా ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరైతే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆ కుమారుడు క్రిష్ధరన్ రెడ్డి ఇప్పుడైతే పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉన్నటువంటి డిబిఎం మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతిలో చేరడం జరిగింది. మరి దీని మీద వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటున్నారో, అసలు ఎలా ఉంటుంది పరిస్థితి, రాబోయే రోజుల్లో 10th క్లాస్లో ఎలా చదివిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్కూల్ హెచ్ఎం శ్రీధర్ గారు ఉన్నారు. అసలు చెప్పండి, మీ స్కూల్కి ఇప్పుడైతే ప్రత్యేకమైనటువంటి ఒక పేరైతే వస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తుంటారు సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా. కానీ విభిన్నంగా ఆలోచన చేసి ఈ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడిని అయితే తీసుకొచ్చి మీ మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ చేశారు. అది కూడా 10th క్లాస్లో జాయిన్ చేశారు. ఎలా ఉంటుంది? అయితే మా పాఠశాలలో లాస్ట్ ఇయర్ రిజల్ట్ తీసుకునేటప్పుడు 10th క్లాస్ రిజల్ట్లో 64 మంది విద్యార్థులు వెళ్తే దానిలో 58 మంది విద్యార్థులు పాస్ అవడం జరిగింది. 91% రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా 550 దాటి 18 మంది విద్యార్థులకి, 500 దాటి 33 విద్యార్థులు కూడా రావడం జరిగింది. ట్రిపుల్ సీట్లు 3 విద్యార్థులకు రావడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆశీస్సులతో, అలాగే గౌరవ కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్తో, అలాగే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్తో పాఠశాలలో ప్రతిరోజు కూడా మనకి డిసెంబర్ నెల నుండి కూడా ఎక్స్ట్రా క్లాసులు జరగడం, అదేవిధంగా ఆ క్లాసులో ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వడం, వీటి వల్ల పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఆ స్టూడెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందా, లేదా సాధారణ స్టూడెంట్స్తోనే సమానంగా చూస్తారా? ప్రత్యేకమైన వాళ్ళకి క్లాసులు తీసుకోవడం కానీ, లేదంటే కలెక్టర్ గారు అబ్బాయి కదా ఇక్కడ జాయిన్ అయ్యాడు ఆయనకేమో ప్రత్యేకంగా మనం చూడాలి, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా? అలా కాదండి, అందరూ విద్యార్థులని కూడా ఒకే విధంగా చూస్తాము. అందరూ విద్యార్థులతో పాటుగా గౌరవ కలెక్టర్ గారి అబ్బాయి కూడా మా పాఠశాలలో చదువుతున్నాడు. అందరూ కూడా విద్యార్థులతో పాటుగా పోటీ పడి అందరు విద్యార్థులు, అదే ఇప్పుడు 10th B సెక్షన్ లో అబ్బాయి ఉన్నాడు, ఆ సెక్షన్ లో విద్యార్థులందరూ కూడా ఒకరితో ఒకళ్ళు పోటీ పడి చదువుతున్నారు. ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం మనకి 3 380 సీట్లు వచ్చాయి. అలాగే లాస్ట్ టైం 584 మార్కులు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఆ మార్క్స్ దాటి మనం ఎక్కువ మార్కులు రావాలి, కనీసం 595 అబోవ్ రావాలని చెప్పి ప్రతి విద్యార్థి సూచించడం జరిగింది. అలాగే 600 కూడా రావాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా విద్యార్థుల్లో ఒక రకమైన పోటీ తత్వాన్ని ఇస్తూ విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో, టాప్ మార్కులతో పాస్ అయ్యేటట్లుగా, అలాగే స్కూల్ రిజల్ట్ కూడా 100% వచ్చేటట్లుగా కూడా మేము ఒక ప్లానింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జాయిన్ అయిన కొత్త ఎక్కడ విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇది వాతావరణం, స్కూలు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా కొత్త. అంటే గతంలో అక్కడ చదివినటువంటి ఆ వాతావరణం వేరే, ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం టౌన్ లో ఉన్నటువంటి వాతావరణం వేరే. మిగతా విద్యార్థులతో ఎలా కలిసిపోయాడా, లేదంటే ఇంకా ఏమైనా ఇబ్బందులు గట్టి ఏమైనా ఎదుర్కొంటుంది? ఆ విద్యార్థి మిగతా విద్యార్థులతో కూడా పూర్తి స్థాయిలో కలిసికట్టుగా ఉన్నాడు. అదే విధంగా లాస్ట్ గేమ్స్ ఫీల్డ్ లో కూడా కలిసిమెలిసి ఆడుతున్నాడు. అలాగే విద్యార్థులతో అంటే అందరితో పాటుగా పోటీ తత్వాన్ని ప్రవేశపెట్టుకుని ఎవరైతే అందరితో కలుస్తున్నాడు. యాటిట్యూడ్ చాలా బాగుంది. విద్యార్థి అంటే ఒక సాధారణ విద్యార్థిగానే ఆయన తాలూకు యాటిట్యూడ్ ఉంది. అబ్బాయి తాలూకు సబ్జెక్ట్ కూడా చాలా బాగా చదువుతున్నాడు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇది అంటే ఈ సంవత్సరం వచ్చేటువంటి 10వ తరగతి రిజల్ట్ మీద మీ భవిష్యత్తు కూడా ఆధారపడుతుంది. అంటే గత ఏడాది మంచి రిజల్ట్ వచ్చింది, అది చూసి స్వయంగా కలెక్టర్ గారు ఇక్కడ అయితే జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మరింత బాధ్యతతో చేయాల్సింది, ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? అయితే ఉపాధ్యాయులందరం కూడా స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నామండి. పెట్టుకొని మనం ఈ పాఠశాల కలెక్టర్ గారి తాలూకా అడాప్షన్ స్కూల్, ఇది జిల్లాలో మా పాఠశాల అడాప్షన్ స్కూల్. ఈ అడాప్షన్ స్కూల్ ఫలితంగా లాస్ట్ ఇయర్ కూడా కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యాము. అదే విధంగా ఇప్పుడు కూడా
ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి, అదేవిధంగా విద్యార్థి శాఖ అధికారులు డిఓ గారు అలాగే డిప్యూటీ డిఓ గారు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫాలో అవుతూ ఇక్కడ మా టీచర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని అందరూ కూడా చెప్పడం జరిగింది. రైట్. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి విద్యార్థి ఒక కలెక్టర్ తాలూకా కుమారుడు అని కాకుండా కూడా మిగతా విద్యార్థులతోనే సమానంగానే ట్రీట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మరీ ప్రత్యేకంగా ఈ మున్సిపల్ హై స్కూల్ ని స్వయంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి దత్తత స్కూల్ గా కూడా చేసుకోవడం వల్ల తన కుమారుడిని అయితే ఇక్కడ జాయిన్ చేశారు. సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా పెద్ద పెద్ద స్కూల్లో కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకున్నటువంటి స్కూల్ ఏదైతే దత్తత తీసుకున్నారో అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి కలెక్టర్ ఆలోచన చేసి స్వయంగా తన కుమారుడిని విజయవాడ నుండి తీసుకొచ్చి ఇక్కడ 10వ తరగతిలో జాయిన్ చేయడం అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిగతా వాళ్ళు కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో జాయిన్ చేస్తే ఈ ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫలితాలకు మరింత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్ఎం శ్రీధర్ గారు తెలియజేస్తున్నారు.